తమ జీవనాధారమైన భూములను జాతీయ రహదారి నిర్మాణం కోసం లాక్కుంటే బతికేదెలా అని అధికారులను రైతులు నిలదీశారు. మొగుళ్లపల్లి శివారులోని సర్వే నెంబర్ 258, 259లో రెవెన్యూ అధికారులు భూ సర్వే చేస్తున్న క్రమంలో విషయం తెలుసుకున్న రైతులు వ్యవసాయ భూముల వద్దకు పురుగుల మందు డబ్బాలతో చేరుకుని నిరసన తెలిపారు. వ్యవసాయ భూముల మీదుగా జాతీయ రహదారి నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా మొగుళ్లపల్లిలో సుమారు 90 మంది రైతులకు చెందిన 45 ఎకరాలు జాతీయ రహదారి కింద పోనుంది. దీనిపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. భూ సర్వే చేస్తే ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. తమ జీవనాధారమైన భూములను జాతీయ రహదారి నిర్మాణానికి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నేను భూపాలపల్లి పోయిన 3,80,000 కట్టిస్తామన్నారు. దానికి గిట్టుబాటు కాదు, మేము వెయ్యం భూములని మేము అక్కడ రాసి ఇచ్చినాము. మాకు ఆ మందం అన్న కట్టియాలి, పోతే మీరు కోరి మేము అద్దంటలేము, కానీ ఆ మందం అన్న మాకు నట్టపరిహారం మాకు కట్టింది మాత్రం మేము పోనీయం. దేనికంటే సిద్ధమే, మమ్మల్ని చంపుకొని పోతారో ఎట్ట పోతారో పోరి. ఈ వ్యవసాయ భూముల్లో బావులు, బోర్లు, మోటార్లు, పైప్ లైన్ల ద్వారా పంటలను సాగు చేసుకుంటున్నామని, లక్షలాది రూపాయల విలువైన భూములను జాతీయ రహదారి నిర్మాణం కోసం ఇస్తే రోడ్ల వెంట బిచ్చమెత్తుకుని తిరగవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుల మందు తాగి ఈ భూముల వద్దనే ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు. దీంతో భూ సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులు సర్వేను నిలిపివేసి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, సర్వేయర్ మంజుమాన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు కొండ భూమి 30 లక్షల వాల్యూ ఉన్న దానికి 30 లక్షల చొప్పున పోతా అంటే దాన్ని ఇప్పుడు 3,70,000 80,000 కట్టిస్తారంటే మేము నిన్న ఆపినాం. అది